ప్రస్తుతానికి మన హీరో తాజ్మహల్ ఇదే. ఈ ఇంటి నెంబర్కి ఈ ఇంట్లో మెంబర్లకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ ఇంట్లో అందరూ నెంబర్ వన్లే. ఈ ఇంట్లో అందరూ నెంబర్ వన్లో ఉండడానికి, ఈ ఇంటికి ఫ్యాన్సీ నెంబర్ రావడానికి కారణం ఈ సిటీ ప్లానింగ్ కమిషనర్ సర్వేష్ ఆనందరావు. ఈ ఇంటి యజమాని, ఉమ్మడి కుటుంబాల అభిమాని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూశారుగా, ఈవిడే ఆనందరావు భార్య అమరావతి. లక్షణమైన ముగ్గురు పిల్లల్ని కంటాం, అక్షరాల మొగుడు చెప్పిన మాటలు వినడం తప్ప టీవీ సీరియల్ కూడా చూడని పతివ్రత. థ్యాంక్ యూ. కాఫీతో మొదలయ్యే రోజు సాఫీగా సాగాలంటే ప్లానింగ్ అవసరమని ఖచ్చితంగా నమ్ముతాడు ఆనందరావు. పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుడితే అతనికి సుధీర్ అని పేరు పెట్టి ఎల్కేజీ నుండి 10th వరకు పలానా స్కూల్లో చదివించాలి, ఇంటర్ నుండి MBA వరకు పలానా కాలేజ్లో చదివించాలి, బ్యాంక్ ఎంప్లాయ్ చేసి పలానా జిల్లా నుంచి పిల్లని చూసి పెళ్లి చేసి పిల్లాడు పుడితే వాడికి ప్రవీణ్ అని పేరు పెట్టాలని ముందే రాసుకున్నట్టే అన్నీ చేశాడు. ఇక పెళ్ళైన 2వ సంవత్సరం ఆనందరావు 2వ కొడుకుగా సంతోష్ పుట్టాడు. ముందే రాసుకొని అలాగే చదివించి డాక్టర్ని చేసి పెళ్లి చేసి పిల్లాడో పుడితే తన డైరీలో రాసుకున్న పేరు పెడదామని ఎదురు చూస్తున్నాడు. చివరిగా 3వ సంవత్సరం అమరావతి 3వ కాన్పులో లక్షణమైన ఆడపిల్లని కని ఆనందరావు చేతిలో పెడితే పాల సముద్రం చిలికితో ఉద్భవించిన లక్ష్మీదేవిగా తలచి మురిసిపోయి ఆమెకు లక్ష్మీ ఆనంద్ అని పేరు పెట్టాడు ఆనందరావు. అమ్మాయిని ఇంజనీరింగ్ చేయాలని ముందే రాసుకొని అందంగా పెంచి బాగా చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు. స్టార్టింగ్ శాలరీ 25,000 రావాలని రాసుకున్నాడు. కానీ 10,000 వస్తే రిజెక్ట్ చేశాడు. 20,000 వస్తే రిజెక్ట్ చేశాడు. అలాగే 45,000 వచ్చినా కూడా రిజెక్ట్ చేశాడు. ఎక్కువ వస్తుంది కదా, హ్యాపీగా. చూడమ్మా, మనం నిర్ణయించుకున్న జీవితం కోసం మనం పోరాడాలి. అప్పుడే మన జీవితం మన చేతిలో ఉంటుంది. ఆఫర్ ఎక్కువ వస్తుంది కదా అని నిర్ణయం మార్చుకుంటే దారి మారిపోతుంది, మన జీవితం ఎదటోళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనం ఇలా పుట్టాలని కోరుకుంటే అలా పుట్టలేం. కానీ పుట్టాక మనం ఇలాగే పెరగాలి, ఇలాగే ఉండాలి గట్టిగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కోర్టు చేసిన దానికోసం వెయిట్ చేయి. తను అనుకున్నట్టే లక్ష్మికి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్న కుర్రాడితో నిశ్చితార్థం చేశాడు ఆనందరావు. త్వరలో ముహూర్తాలు చూసి పెళ్ళెప్పుడో కబురు చేస్తానని ఆనందంగా చెప్పి పంపించాడు. చూశారుగా, ఆనందరావు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఇది ఆలయం, అదే నిశ్శబ్దంగా ఉంటే గ్రంథాలయం. గ్రంథాలయం అంటే గుర్తొచ్చింది. ఇంట్లో ఆనందరావు పెట్టిన మొదటి రూల్, ఎవరు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా రిజిస్టర్లో సంతకం చేసి వివరాలు రాయాలి. ఎవరైనా, ఇంటికి వచ్చిన చుట్టమైనా ఇంట్లో పనుడైనా. బ్యాట్ లేని బాడీలు మెయింటైన్ చేయడం, బ్యాట్ లేని వస్తువులు పర్చేస్ చేయడం కాదు పర్ఫెక్ట్ ఫ్యామిలీని లీడ్ చేయడం అంటే. ఖచ్చితమైన జీవితాన్ని నిశ్చింతగా ముందుకు నడపడం అని స్ట్రాంగ్గా నమ్మే ఆనందరావుకి ఇంతమంది నమస్కరిస్తున్నారంటే కారణం అది అతని ఫ్యామిలీని సంస్కరించుకున్న విధానం. ఇదే లక్ష్మికి ఉద్యోగం ఇచ్చిన ఆఫీస్, ఈవిడే లక్ష్మికి జీతం ఇచ్చే బాస్. కంగ్రాట్స్. వీళ్ళందరూ లక్ష్మికి కంపెనీ ఇచ్చే కొలీగ్స్, జస్ట్ ఫ్రెండ్స్. కానీ తను మాత్రం బెస్ట్ ఫ్రెండ్. పేరు పవిత్ర, ఊరు సంగమిత్ర. హలో లక్ష్మి గారు, మీ వుడ్ బి ఫోన్ వర్క్ లో ఉన్నానని చెప్పు. ఛా, నా డెస్క్ కి కనెక్షన్ ఇమ్మని చెప్పు. వద్దు పవిత్ర, ప్లీజ్ పవిత్ర, ప్లీజ్. అబ్బా, నువ్వు ఇప్పుడు మాట్లాడతావు, మేమందరం వింటాం. ఆర్ యు రెడీ గైస్? రెడీ. కమ్ ఆన్. హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యు? సత్య గారు, మీరు వెయిట్ చేస్తారా? నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. నో 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 నో, ఇప్పుడే మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పండి. నాకు లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టం. మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు కుదరదు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఈరోజు సరదాగా మనం ఎక్కడైనా కలిస్తే మనది లవ్ మ్యారేజ్ లా ఉంటుంది కదా. నో వే, నాన్నకు చెప్పకుండా నేను ఏ పని చేయను. మిమ్మల్ని కలవడం కుదరదు, సారీ. నాన్నకు చెప్పొద్దని ఎవరన్నారు? చెప్పారా? లేరు, నాన్న ఢిల్లీ వెళ్ళారు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ప్లీజ్ లక్ష్మి ప్లీజ్. నీకేమైనా పిచ్చా? నెక్స్ట్ 80 years అతనితోనే కలిసి బ్రతకాలి. ఫస్ట్ టైం ఒక చిన్న కోరిక కోరాడు, నువ్వు వెళ్ళేదనుకో జీవితాంతం అదే ఫీలింగ్తో ఉంటాడు. లక్ష్మి లక్ష్మి, మనం కలుస్తున్నావా? హలో ఐఐటి సార్, నేను లక్ష్మిని కాదు, తన ఫ్రెండ్ పవిత్రని. మీరు MVP కాలనీ కాఫీ డేలో వెయిట్ చేయండి, తను వస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకోవే ప్లీజ్. పవిత్ర వదలవా? వాట్? వెళ్ళు. పవిత్ర, ఏంటిది? లక్ష్మి లవ్ సత్య. ఈ సిటీలో గూగుల్ కంటే డెప్త్గా, ఈగిల్ కంటే ఎత్తుగా వెళ్ళి వెతికేశాడు హీరో లక్ష్మి. కానీ ఎక్కడా కనబడలేదు. ఒక బాల్లో 60 runs కొట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఆశగా టీవీలో మనం చూసే ఇండియన్ ఆడియన్లా సిటీలో చిట్ట చివరి కాలేజ్ వైపు కూడా ఆశగా చూస్తున్నాడు తనకు నచ్చిన అమ్మాయి కోసం.
ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయింది, దగ్గరలో బంక్ కూడా లేదు. నో ప్రాబ్లం, జస్ట్ వెయిట్. ఒక నిమిషం. ఏ హలో, చాలు నిండిపోయింది. సారీ. థ్యాంక్ యూ. అయ్యి బాబు వెళ్ళిపోతుంది. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. మొత్తం పోసేస్తే అయిపోదా? ఇప్పుడు ఎలా? వెళ్ళి తెచ్చుకో. బండితి. హాయ్ అమ్మా, హాయ్ బాబు, వీఆర్ ఫ్రమ్ జై బజరంగ్ దళ్. మీ ఇద్దరు లవర్సే కదా? చిచి, తన బైక్ లో పెట్రోల్ అయిపోయిందంటే బంక్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. కావాలంటే నోట్లో బాటిల్ ఉంది చూడండి. ఖాళీ బాటిల్ పట్టుకున్న వాళ్ళంతా పెట్రోల్ బంక్ వెళ్తారని, బాస్కెట్ బాల్ పట్టుకున్న వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్తారని చెప్తే నమ్మడానికి మనం తాలివరా ఇవరా. ఏ మిస్టర్, మాట్లాడరేంటి? అయినా మేమిద్దరం లవర్స్ అని రుజువేంటి? తాళి కట్టించేసుకో అమ్మా. మేమిద్దరం లవర్స్ అని ప్రూవ్ చేయండి, హ్యాపీగా తాళి కట్టించుకుంటాను. మనం ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు? అనుకుంటా మరి. ఓకే అమ్మా, అలాగే. ఇంతకీ నీ పేరేంటమ్మా? లక్ష్మి, లక్ష్మి ఆనంద్. అరే బాబు, నానా నీ పేరేంటి నానా? నానా నీ పేరు చెప్పు, అడుగుతున్నారుగా. ఎందుకమ్మా అబ్బాయిని అంత కంగారు పెట్టేస్తావు? సొసైటీ అంతా ఇలాగే ఉంది కదమ్మా. నేను అడుగుతాగా. నానా బుజ్జే, నీ పేరేంటి నానా? ఒరే నానా, నీ పేరేంటి బంగారం? సత్య. అమ్మా ఆ బొక్కేలేవమ్మా. ఫార్వర్డ్ టు ద నేషన్స్. లక్ష్మీ లవ్ సత్య అంటే మీరు లవర్స్ కాదు, జస్ట్ హెల్పర్స్. బంతిపూల తోట ఉన్నట్టు చెవిలో పెట్టమ్మా. బరువైన మోసేస్తానమ్మా. కట్టరా తాళి. వచ్చి తాళి కట్టమ్మా. కట్టే తీసుకొని వేసేయ్. సార్, నా మాట నమ్మండి ప్లీజ్. వద్దు ప్లీజ్, ప్లీజ్ మీకు దండం పెడతాను. వద్దు. రా బాబాయ్, నా పెళ్ళికి నువ్వేనా ఉన్నావు? బాబాయ్ అన్నాడు అక్కడ ఎవడు లేడేంట్రా? అన్నా తాలిపొట్టు తీసుకొని పారిపోతున్నాడు అన్నా. రేయ్ రేయ్ ఆగరా, రేయ్ ఆగరా. ఏంటండి కంగారు పడ్డారా? నేనున్నా కదా, మైహూనా. నీ పేరు సత్యానా? అది నీ పేరు సత్యానా? మా తాతగారి పేరు సత్యనారాయణ మూర్తి అనమాట. మూర్తి తీసేసి మా తాతగారికి సత్యనారాయణ అని పెట్టారనమాట. నారాయణ తీసేసి నాకు సత్య అని పెట్టారనమాట. అందుకే నా పేరు సత్య అనమాట. సాయి, బైక్ కీసు రెండు వదిలేసావు. ఏమన్నా అంటే నా పేరు సాయి పొద్దుటి నుంచి కొడతానే ఉన్నావు. ఆపరా ప్లీజ్ రా. ఒక నిన్ననే కొట్టాలి, లేకపోతే మందనే కొట్టాలి. టైం 10:45 అయింది. బండిలో పెట్రోల్ లేదు. నడిచెళ్తే టైం సరిపోదు. వదిలేరా. వాడు ఎవడో ఉన్నాడు వైన్ షాప్ పేరు స్వామి, అడిగి ఫోన్ చేయి. ఈ రసం నా సొంత బామ్మర్ది అనుకున్నావా? ఎప్పుడు మంది అడిగితే అప్పుడు తెచ్చేవాడిని. చెప్పయ్యా రాంబాబు. మందు కావాలి. 20 minutes వెయిట్ చేయ వచ్చేస్తా. 10 minutes